పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట పట్టణంలో కొన్ని ప్రదేశాలలో విపరీతంగా పేరుకుపోయిన వ్యర్థాలను సోమవారం స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల జీతాల విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే 18,000 నుండి 21,000 రూపాయలు చేశారని గుర్తు చేశారు. మున్సిపల్ కార్మికులు ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మానవతా దృక్పథంతో సమ్మెను విరమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాడు మీకు కేవలం 12,000 జీతాలే ఉన్నాయి. 12,000 నుంచి ఈరోజు మీరు తీసుకున్న జీతాలు 18,000, 18,000 నుంచి 21,000. అంటే 12,000 నుంచి 21,000 జీతం పెరిగింది. మీకు గత 4.5 సంవత్సరాల్లో 9,000 రూపాయల జీతం పెరిగింది. అయినప్పుడు కూడా ఇంకా మీరు జీతాలు పెంచాలని అడుగుతున్నారు. తప్పకుండా మీరు చెప్పిన సమస్యల్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంటుంది. కరోనా వచ్చిన తర్వాత కూడా పారిశుద్ధ్య కార్మికులకి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది సమాజంలో. మీరు చేసే కృషి, మీరు చేసే పని ప్రజలెవరు కూడా మర్చిపోవట్లేదు, ప్రభుత్వం కూడా మర్చిపోవట్లేదు. పారిశుద్ధ్యం వల్ల మీరు ఆరోగ్యాన్ని కూడా శుభ్రం చేయడం వల్ల మీరు ఆరోగ్యాన్ని కూడా పాటు చేసుకొని మీరు పనిచేస్తా ఉన్నారు. మీ యొక్క శ్రమ కరోనాలో దేశం అంతా కూడా గుర్తించింది. కాబట్టి వాళ్ళ పారిశుద్ధ్య కార్మికులంటే సమాజంలో ప్రత్యేక గౌరవం ఉంది. మీరు పెద్ద మనసుతో ఆలోచించి సమ్మెని వెంటనే విరమించి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో మీరు ముందున్నారని